అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. అమరావతి భూసేకరణ జరిగిపోయింది. అమరావతి నిర్మాణం ఇప్పుడు జరుగుతోంది. గత 5 ఏళ్లలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయింది. దాని గురించి ఇక అమరావతిని మళ్ళీ చూస్తామా అనుకుంటున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, మళ్ళీ అమరావతి ఊపిరి పీల్చుకోవడం, రైతులు కాస్త ఆందోళన విరమించి ప్రశాంతంగా వాళ్ళ పనులు చేసుకుంటున్న క్రమంలో ప్రభుత్వం మరో 40,000 ఎకరాలకు పైగా భూమి సేకరణకి అమరావతిని ఆనుకొని ఉన్న గ్రామాల్లో ఆ సేకరణకి నడుం బిగించింది. ఇక్కడే మళ్ళీ వ్యతిరేకత మొదలవుతున్నట్టే కనబడుతుంది. నిన్న జరిపిన గ్రామ సభల్లో ఆయా గ్రామాల రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. 15 సంవత్సరాల వరకు కౌలిస్తారు. అఫ్కోర్స్ కొన్ని డిమాండ్లు పెట్టారు, కానీ మా భూమి మేము ఇవ్వాలంటే ఇది డెవలప్ అవుతుంది, లేదా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడు, మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాడు అనే హామీ ఏమన్నా ఇవ్వగలుగుతారా మీరు? అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఏమైందో గత 5 ఏళ్లలో చూశారు కదా, రాజధాని ప్రాంతంలో ప్రత్యేకంగా. ఇవన్నీ ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడుగుతున్నారు రైతులు. మళ్ళీ రాజధానికి మరో 40,000 ఎకరాలకు పైగా భూసేకరణ అనే విషయంలో కొంతమంది వ్యతిరేకిస్తూ వస్తున్నారు, కొంతమంది సీనియర్ నేతలు కూడా. ఈ క్రమంలోనే రైతుల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ప్రభుత్వం అయితే ఎయిర్పోర్ట్ కానీ స్పోర్ట్స్ సిటీ కానీ వీటి కోసం భూములు సేకరించాలని ముందుకు వెళుతూనే ఉంది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వంలో ఉన్న ఒక్క తెలుగుదేశం పార్టీదే బాధ్యతగా కనబడుతుంది. అమరావతి రాజధాని నిర్మిస్తామన్న దాంట్లో పవన్ కళ్యాణ్ చెప్పారు, జనసేన పార్టీ చెప్పింది, బీజేపీ పార్టీ చెప్పింది, ప్రధాని నరేంద్ర మోడీ 2 సార్లు వచ్చి శంకుస్థాపన చేశారు. మరి తెలుగుదేశం పార్టీదే బాధ్యత, మాకు సంబంధం లేదన్నట్టు ఎందుకు ఈ జనసేన బీజేపీ వ్యవహరిస్తున్నాయి? ఎందుకు మాట్లాడడం లేదు? సంకీర్ణ ప్రభుత్వంగా 3 పార్టీలు కలిసి ఎందుకు రైతుల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం జరగట్లేదు? సీనియర్ జర్నలిస్ట్, తెలుగు వన్ న్యూస్ చీఫ్ ఎడిటర్ శ్రీరామ్ గారు ఉన్నారు మనతో. నమస్కారం శ్రీరామ్ గారు. నమస్తే. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అఫ్కోర్స్ ప్రభుత్వం వైపు నుంచో లేకపోతే తెలుగుదేశం పార్టీ వైపు నుంచో ఎవరో క్లారిటీ ఇస్తారని మనం ఆశించినా ఇప్పటివరకు ఏమీ రాలేదు. కానీ ఎందుకు రైతుల్ని ఒప్పించడంలో కూటమి ప్రభుత్వం వెనకబడింది? దట్టు ఈ నిందంతా తెలుగుదేశం పార్టీనే మోయాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉంటే, అంటే కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి, 3కి అధికారం వచ్చింది, కానీ మేజర్ రోల్ పెత్తనం అంతా టీడీపీయే కదా చేసేది. ఇప్పుడు వీళ్ళకి కాంట్బట్ పరిస్థితుల్లోనే కదా వాళ్ళకి ఏదో ఒక కోటా ప్రకారం, ఒక ఒప్పందం ప్రకారం బీజేపీ వాళ్ళకి మంత్రి పదవులు కానీ ఇతర కార్పొరేషన్లు కానీ ఇస్తారు. పవర్లో షేరింగ్ అలా ఉంది. సరే, పవర్ షేరింగ్ ఇదంతా ఇప్పుడు అది కాదు ఇష్యూ. ఫస్ట్ మీరు అన్నట్లు రైతులు, అక్కడ ఉండే రైతులు మళ్ళీ ఇప్పటికే ఆల్రెడీ 40,000 ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో సేకరించారు. ప్రభుత్వ భూమితో కూడా కలిపి 55,000 ఎకరాలు ఉన్నాయి ప్రభుత్వం. కాదు, ఫస్ట్ ఫేజ్లో 33,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నారు. ఈ చెరువు శిఖములు, పోరంబోకులు, ఇలాంటి పడవ ల్యాండ్స్ అన్నీ అంటారు, ఖాళీగా ఉండే ప్రదేశాలన్నీ ఈ కొండలు గుట్టలు వాటి నుంచి వచ్చినాయి. అంతా కలిపి 40,000 ఎకరాలు అయింది. అయితే ఇప్పుడు అది భూసేకరణ జరిగి ఒక స్టేజ్లో కదిలిన తర్వాత లాస్ట్లో ప్రభుత్వం మారిపోయింది. రైతులకు ఇచ్చే కౌళ్ళు ఇస్తూ ఉన్నారు, ఒక సిస్టమ్ నడుస్తూ ఉంది. తర్వాత వచ్చిన ఇక జగన్ ప్రభుత్వం అసలు ఇది ప్రాజెక్టే మాది కాదు అని ఆయన మొత్తం పక్కన పెట్టేశాడు. కౌలు కోసం కూడా రైతులు కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. అసలు అది రైతుల గురించి మాట్లాడాలంటే చాలా ప్యాథటిక్లేండి. ఎందుకంటే రైతులు ఏమన్నా అడిగారా మాకు వచ్చి ఇక్కడ రాజధాని కట్టమని? వాళ్ళు హాయిగా 3 పంటలు పండించుకునే వాళ్ళు 3 పంటలు, మెట్ట పంటలు వేసుకునే వాళ్ళు మెట్ట పంటలు, ఏదో వాళ్ళ బతుకు వాళ్ళు చూసుకునేవాళ్ళు. పోయి అక్కడ మేము రాజధాని కడతామంటే వాళ్ళని ఒప్పించటం, వాళ్ళు కూడా మన ప్రాంతంలో పెద్ద రాజధాని వస్తుందని ఒక
క్రేజ్ ఇమేజ్ తోటి మేము కూడా అర్బనైజ్ అయిపోతాం, భవిష్యత్తులో మా ఊళ్ళో మేమున్న ఏరియా అంతా ఇదేదో పెద్ద ప్యారిస్ సిటీ అయిపోద్దని వాళ్ళు ఒక ఊహల్లో గవర్నమెంట్ చెప్పిన ఇవన్నీ చూసి అట్రాక్ట్ అయ్యారు, ఇచ్చారు. సరే తర్వాత చాలా దెబ్బతిన్నారు వాళ్ళకి. తర్వాత ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం వచ్చాక కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో కౌళ్ళు అందట్లేదని, ఇంతవరకు భూములు ఇచ్చిన వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చిన మేరకు ల్యాండ్ అలాట్మెంట్ వాళ్ళకి ల్యాండ్లు, ఇళ్ల స్థలాలు, కమర్షియల్ ల్యాండ్స్ ఇంతవరకు ఇవ్వాల. అవును, ఇచ్చినా కూడా సరిపోదు. ఇప్పుడు వాటికి సిఆర్డిఏ అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి, హౌస్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి. అప్పుడే ఆ ల్యాండ్కి వాల్యూ పెరుగుద్ది. వాడు అమ్ముకోవడానికి కానీ లేకపోతే బ్యాంకులో లోన్ తెచ్చుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే రైతులకి ఎక్కడ వాళ్ళు పిల్లలకి చదువులకు కూడా డబ్బులు వెతుక్కోవాల్సిన పరిస్థితి అయిపోయింది. ఈ కౌళ్ళు ఎప్పుడు ఇస్తున్నారో ఎప్పుడు ఇవ్వట్లేదో, అప్పుడు ఆపారు, ఏదో గొడవ జరిగిందో అప్పుడప్పుడు వస్తూ ఉన్నాయి. కొంతమంది ఇప్పటికి కూడా ఇంకా కౌళ్ళు రాలేదని గొడవ చేస్తూనే ఉన్నారు. మొదటి దశలో ఇంత గొడవలు జరుగుతూ ఉంటే ఇప్పుడు మళ్ళీ 42,000 ఎకరాలు ఓకే డెవలప్మెంట్ మీద, దాని మీద కూడా ఎమ్మడే విమర్శలు వచ్చేసినాయి. ఏది టీడీపీలోనే పెద్ద నాయకులు కొంతమంది సీనియర్సు, మాజీలు వాళ్ళంతా శ్రేయోభిలాషులు చెప్పారు, అయ్యా ముందు మొదలుపెట్టింది ఏదో కానివ్వకుండా మీరు అప్పుడే ఇంకొక ఉత్సాహంగా ఇంకో 42,000 ఎకరాలు అంటే అదేం చిన్న విషయం కాదు కదా. ముందు ఇక్కడ డెవలప్మెంట్ చేసి ఇక్కడ రైతుల్ని ఒక స్థిరపరిచి ఒక రాజధాని నిర్మించకపోతే, మీరు ఈ పని చేయకపోతే మళ్ళీ రేపు 5 ఏళ్ల తర్వాత మీరే ఉంటారనే గ్యారెంటీ ఏంటి? అప్పుడు పరిస్థితి ఏంటి? ఇంతకుముందు జరిగిన ఎక్స్పీరియన్సే మళ్ళీ రావచ్చు కదా అనే ఒక ఆర్గ్యుమెంట్లు లేవదీశారు. ఇది ఇప్పుడు నడుస్తున్న పరిస్థితి. ఇప్పుడు అందుకని ఇది చూసిన తర్వాత ఇప్పుడు రెండో దశలో భూసేకరణకు పోయి ఇప్పుడు 2-3 రోజుల నుంచి గ్రామ సభలు జరుగుతున్నాయి. ఇవాళ పొన్నికల్లో కూడా ఇదే క్వశ్చన్లు అడిగారు రైతులు. మేము ఇవ్వడం అనేది గురించి కాదండి సమస్య, మాకు ఇస్తే ఇప్పుడు ముందు ఉన్న బాధలని చూస్తున్నాం మేము. ఇప్పుడు మేము ఇచ్చి కూర్చుంటే మీరు ఎప్పుడు డెవలప్ అవుద్ది, ఇది మమ్మల్ని ఎప్పుడు గట్టెక్కిస్తారు, మా బతుకులు ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. ఇది క్వైట్ న్యాచురల్ కదా. మరి దాన్ని ఏదో ప్లాన్ ప్రకారం స్టేజ్ వైజ్గా చేసుకుంటూ పోవాలి. ఓకే, వాళ్ళకి గవర్నమెంట్కి ఉండే ప్లాన్ ఏంటి? మొత్తం రాజధాని బిల్డింగులు, ఇక్కడ సెక్రటేరియట్లు, అసెంబ్లీలు, ఇతర బిల్డింగులు, ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్, వీటితో పాటు ఇప్పుడు ఎయిర్పోర్ట్ చాలా పెద్ద ప్లేస్ కావాలి కదా. అలాగే ఇంటర్నేషనల్ స్టేడియం, తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు ఎక్స్పాన్షన్స్, తర్వాత రైల్వే లైను, ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి నెక్స్ట్ ఎక్స్పాన్షన్స్లో. ఖచ్చితంగా భూమి కావాల్సిందే దానికి. కాకపోతే ముందుది కాకుండా అవి సౌండ్ చేసేటప్పటికి జనం భయపడిపోతున్నారు. అసలు మళ్ళీ రేపు అక్కడ తీసుకొని ఇక్కడలాగా ఆగమైపోతామా అనుకుంటున్నారు. ఇంత ఉన్నప్పుడు చంద్రబాబు మీద నమ్మకం ఉండటమే కాదు, నిన్న చంద్రబాబు ఒక్కడే గెలవలేదు, నిన్న ముగ్గురు కలిసి గెలిచారు. సరే, దీనికి కూటమిలో భాగస్వాములుగా ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు చంద్రబాబు తరపున నిలబడి ఎక్కడైతే చంద్రబాబు సీఎంగా ఆయన చెప్పలేకపోతున్నాడు, వీళ్ళు కూడా చెప్పాలి కదా. బీజేపీ వాళ్ళు సౌండ్ చేయాలి. ఇప్పుడు మేజర్గా ఏంటంటే నిన్న మొన్న పవన్ కళ్యాణ్ ఇంకెక్కడికి మళ్ళా జగన్ గెలిచేది రానివ్వు అన్నట్టు మాట్లాడేసారు. అంటే హీఈస్ గివింగ్ దట్ కాన్ఫిడెన్స్. అంటే ఇప్పుడు అధికారం రానిస్తారా లేదనేది తర్వాత సంగతి, అది ఎవరి చేతుల్లో ఉంది. కానీ ఈ ప్రాజెక్టును మేము పూర్తి చేస్తాం అని చంద్రబాబు చెప్పాలి గట్టిగా. నేను ఇదిగో ముందు ఇంతవరకు మొదలుపెట్టాను, ఇంతవరకు నాకు తెలిసి ఇప్పుడు సంవత్సరం పైన అయిపోయింది కదా, ఇప్పటికెక్కడ ఒక తట్టం పట్టేసినట్టు లేదు. ఆ సిఆర్డిఏ బిల్డింగ్ రంగులు మాత్రమే వేస్తున్నారని చెబుతున్నారు. ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి ల్యాండ్లు ఇస్తున్నారు. మొత్తానికైతే మొన్నటికి లాస్ట్ మంత్లోనే మొత్తం కన్స్ట్రక్షన్ ఇంకా ఒక 60,000 కోట్లకు ఏమో మొత్తానికి వర్క్ ఆర్డర్స్, టెండర్స్ ఫైనల్ చేసేసారు. మరి వాళ్ళు ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు? సరే, డ్రైవ్ చేస్తారు, చంద్రబాబు గారు కట్టిస్తారు అనే ఒక కాన్ఫిడెన్స్ కొంతమందిలో ఉంది. లాస్ట్ టైం కూడా 90% అయిపోయిన బిల్డింగ్లు అట్లాగే బూజు పట్టిపోయి కిందంతా నీళ్ల మడుగులైపోయి నాశనం అయిపోయింది. మీరు మాట్లాడుతూ బీజేపీ గురించి ఒక ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి 2014 నుంచి 19 వరకు కూటమి ప్రభుత్వంలో ఉండి ఇదే ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి శంకుస్థాపన చేశారు. నేను అదే శంకుస్థాపన చేసిన తర్వాత వైసీపీ గవర్నమెంట్లో ఏం జరిగింది? అదే అక్కడికి ప్రభుత్వం ఏమన్నది? అవును, ఇప్పుడు ఆయన వచ్చారు, అది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం, రాజధాని ఎక్కడ పెట్టుకోవాలన్నది మాకు సంబంధం లేదు అని అంది. అన్ని డ్రామాలు నడిచినాయండి, అందరికీ తెలుసు జనానికి. ఇదేం దాచిపెడితే దాగేది కాదు. ఇప్పుడు జగన్ 5 ఏళ్ళు
అధికారంలో ఉన్నంతకాలం బీజేపీ వాళ్ళిద్దరు అంటగాగలేదా? అది తెలవదా జనానికి? మనం ఏం దాచిపెడతాం? తర్వాత ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మరి ఏమి ఈక్వేషన్స్ మారినాయి అనేది కూడా జనానికి తెలుసు. మొత్తానికి ఎవరు ముందు అడ్వాన్స్ అయిపోయారో వాళ్ళతో బీజేపీ పొత్తు కలిసింది. ఆ రోజు ఫస్ట్ స్టేజ్లో రాజధాని పెట్టినప్పుడు అప్పుడు కూడా ప్రధాని వచ్చాడు, ఇక్కడ మనకేదో మట్టి అన్నీ ఇచ్చాడు. తర్వాత దాని మీద విమర్శలు ఎదుర్కొన్నాడు. మనోళ్ళందరూ ఈ 5 ఏళ్ళ నుంచి తిడుతున్నారు కదా ఆయన వచ్చినప్పుడు. కాకపోతే వాళ్ళు ఏదో చేయాల్సింది ఏదో కొంత ఫండ్స్ ఇచ్చారు, ఆ తర్వాత ఏదో పెద్ద సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు కూటమిలో ఉన్నారు, ఇప్పుడు బాగానే ఉన్నాయి రిలేషన్స్. ఇప్పుడు ఆ బీజేపీ నాయకులు ఎవరైతే ఏపీలో ఉన్నారో వాళ్ళు కూడా సపోర్ట్గా మాట్లాడి పబ్లిక్ ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. వాళ్ళు కూడా అది వాళ్ళ బాధ్యత అండి. అది అంటే ఈ 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ మాకేం సంబంధం లేదంటారా అనే అనుమానాలు ప్రజల్లో ఉంటాయి కదా. ఇప్పుడు అట్లా వాళ్ళు ఏం మాట్లాడకపోతే బీజేపీని నమ్మరు, కూటమిని నమ్మరు, అసలు ఈ రాజధాని కడతారా లేదా అనే డౌట్లు పోదు జనంలో. పోకపోతే ఇదే గొడవలు జరుగుతాయి. ఈ గొడవలు జరిగితే ఎవరికి అడ్వాంటేజీ? ప్రతిపక్షం సిద్ధంగా ఉంటుంది. ఇది ఎట్లా జడగొట్టాలి వీళ్ళ ప్రాజెక్ట్ రాజకీయం చేయడానికే. అవునవును, అది రాజకీయంగా, అది రాజకీయం. కానీ ఇందులో నలిగిపోయేది ఎవరు? ప్రజలు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం, రాష్ట్రం మొత్తం, రాజధాని గ్రామాల ప్రజలు కాదు. రాజధాని కొత్తది ఒక అద్భుతమైన నగరం నిర్మించాలనేది మహాసంకల్పం. మరి అటువంటిది చివరికి అది మహానాశనం కాకూడదు. దాన్ని వీలైనంత వరకు అందరినీ కలుపుకొని మిగతా వాళ్ళతో కూడా మరి కూటమి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటో తెలియదు. మరి వీళ్ళు అప్పుడప్పుడు 3 పార్టీలు కూర్చొని స్ట్రాటజికల్ మీటింగ్స్ చేయాలని నేను అనుకుంటున్నాను. మరి మమ్మల్ని 5% అంటున్నారు, 5% కాదు మాకు పెంచాలి వాటా అని ఈ మధ్యకాలంలో విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్ళు అంటున్నారు కదా. అంటే బయట నేనేమంటున్నానంటే ప్రభుత్వంలో వాటా తీసుకోవడానికి 5% అంటున్నారు, మరి ప్రభుత్వ బాధ్యతను తీసుకోవడానికి కూడా అంతే రావాలి కదా. అంతేగా, ఎందుకు రావట్లేదు? ఇప్పుడు అవన్నీ బయట మాట్లాడుతున్నారు. నేను చెప్తుంది అదే, కూటమి కూడా అప్పుడప్పుడు కూర్చొని స్ట్రాటజీ మీటింగ్స్ చేసుకోవాలి. ఏది 3 పార్టీల వాళ్ళు అంటే వాళ్ళకి బాధ్యత ఉందండి. వాళ్ళని నమ్మి జనం అంతా ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడు వాళ్ళకి మొన్న ఏం ప్రామిసులు చేసాము మనం, మళ్ళీ అవి ఎంతవరకు తీర్చగలం, ఇందులో ఎవరి పాత్ర ఏంటి, మనం అందరం కలిసి కామన్గా క్యాంపెయిన్ చేయాలని కూడా అనుకోవాలి కదా. అది ఏదో గెలిస్తే నా గొప్పను, ఓడిపోతే అది నీ తప్పు అన్నట్టు తోసేస్తే కష్టం కదా. అదేగా ఇప్పుడు విష్ణుకుమార్ రాజు అదే అన్నారు, కూటమిలో బీజేపీ కలవకపోయి ఉంటే ఏం జరిగేదో ఈ రాష్ట్రం అందరికీ తెలుసు అని. బీజేపీ లీడర్స్ కనుక ఇప్పుడు ఆ స్టేట్లో ఉన్నోళ్ళు స్ట్రాంగ్గా ఈ రాజధాని విషయంలో కనుక సపోర్ట్ చేస్తూ బయట మాట్లాడితే జనంలో ధైర్యం వస్తుంది. ఎందుకంటే కేంద్రంలో మోడీ ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం ప్రభావం ఏంటి, అసలు కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఎలా ఉంటుందో మోడీ వచ్చాక జనం బాగా చూశారు. దేన్నైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, ఏదైనా చేయగలరు వాళ్ళు. మరి అంత చూసినప్పుడు ఇక్కడ బీజేపీ వాళ్ళు స్ట్రాంగ్గా మాట్లాడాలి కదా. దానికేమైనా మరి పైనుంచి క్లియరెన్స్ కావాలన్నా లేకపోతే క్లియరెన్స్ లేదా అనేది కూడా నాకు డౌట్ వస్తుంది. ఆయన భవిష్యత్తులో పోయి మళ్ళీ ఎడిపోయి అక్కడ స్ట్రాటజీలు మార్చుకోవాల్సి వస్తుంది అన్నట్టు ఏమైనా ఉన్నారా బీజేపీ వాళ్ళు? అట్లా ఉండకూడదు కదండి. సరే, నువ్వు భవిష్యత్తు స్ట్రాటజీలు వదిలేసేయి. ఇప్పుడు ఇచ్చిన మాటకు ముందు కట్టుబడి రాజధాని తేవాలి కదా. మొన్నటిదాకా వాళ్ళు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పారుగా, అమరావతిలో రాజధాని మేము కట్టుబడి ఉన్నామని. మళ్ళా రెండోసారి మోడీ గారు వచ్చి పనులన్నీ ప్రారంభించి వెళ్ళారు, పుష్కలంగా నిధులు ఇచ్చారు. అయ్యే చంద్రబాబు గారు చెబుతున్నారు, మాకు బాగా పూర్తి సహకారం ఇస్తున్నారు, డబ్బులు బాగా ఇస్తున్నారు, మేము కడతామని ఆయన చెప్తున్నారు. అంటే నిధులు ఇస్తే నమ్మకం కల్పించినట్టు, భరోసా కల్పించినట్టు అవదా అనే ఒక ప్రశ్న వస్తే బీజేపీ వైపు నుంచి నేను అవదా అంటే మరి నిధులే కాదండి. ఇప్పుడు అంటుంది ఇక్కడ ల్యాండ్స్ ఇవ్వడానికి కాన్ఫిడెన్స్ అవసరం. ఇప్పుడు రైతుల నుంచి సేకరించే దగ్గర సమస్య. మామూలుగా నిర్మాణాలు లేకపోతే డెవలప్మెంట్ ఇతర పనులు ఏమైనా ఉన్నాయనుకోండి, వాటికి నిధులు ఇస్తే అవుతాయా? ఇవాళ కాకపోతే రేపు అవుతాయి. కానీ ఇక్కడ పరిస్థితి కాదే. ఇప్పుడు ఎదురుగా రాజధానికి భూములు పెట్టేసుకొని ఎదురుగా కూర్చొని ఉంటే అట్లా పనులు నడుస్తాయి. బీజేపీ వాళ్ళు కూడా ఒక వాయిస్ లేపితే, ఒక కాన్ఫిడెన్స్ ఇస్తే రైతులు సహకరిస్తారు. వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాలండి. చంద్రబాబుని వాళ్ళు అవసరమైతే వాళ్ళు ఎంటబడి చేయించాలి. వాళ్ళకి బాధ్యత లేదా? మనం పబ్లిక్లో యాంగిల్లో చూస్తే ప్రతి వాళ్ళకు ఉంటుంది ఆ బాధ్యత. ఇప్పుడు అపోజిషన్ అయినా మాట్లాడాలి, కానీ అసలు ఈ రాజధాని మాది కాదన్నట్టు ఉండకూడదు. వాళ్ళు అదే స్టాండ్లో ఉన్నారు కదా. ఏం చేస్తామండి? ఇప్పుడు అన్ని వేల కోట్లు ప్రజాధనం తీసుకొచ్చి వాళ్ళు ఆల్రెడీ
బిల్డింగులు కట్టేశాక ఎవరైనా సరే బాధ్యత గల వాళ్ళు అట్లా వదిలేస్తారండి? ఏదో ఒక దానికి రిపేర్ చేసేసి ఈ పాటికి వాడేసుకోవాల్సింది కదా. అదేమైనా చంద్రబాబు గారి సొంత ఆస్తి, చంద్రబాబు గారి జాగీరా? కాదు కదా. చంద్రబాబు మీద కోపంతో రాజకీయమైన వైరుధ్యాలతోటి మనం ముందు పెట్టిన ఖర్చు వదిలేస్తే అట్లా. ఇప్పుడు ఏ రాష్ట్రంలో వదిలేస్తున్నారు? ఇప్పుడు అన్నా క్యాంటీన్లని ఉన్నాయి, అవి ఎత్తేసారు. అవన్నీ పొలిటికల్ స్ట్రాటజీలో ఎత్తేసారు. కానీ పక్కనే తమిళనాడులో చూడండి, స్టాలిన్ కానీ, ఇక్కడ తెలంగాణలో ఇతను కూడా అన్ని పాత స్కీములన్నీ రేవంత్ రెడ్డి కంటిన్యూ చేస్తున్నారు కదా. అది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎందుకనో మరి బీజేపీ వాళ్ళు, అంటే బీజేపీకి ఏమన్నా స్ట్రాటజీ ఉందా, లేకపోతే బీజేపీ ఏమన్నా ఆలోచిస్తుందా? ఏమో తెలీదు. మొత్తానికి నేనైతే ఊహించేది ఏంటంటే, దీనికి ప్రాపర్గా ఈ కూటమి వాళ్ళు ఈ స్ట్రాటజికల్ మీటింగ్స్ వేయట్లేదు, మాట్లాడుకోవట్లేదు. వాళ్ళని కూడా ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లు ఎలా పుష్ చేశారో అట్లాగే ఇప్పుడు ఈ డెవలప్మెంట్ యాక్టివిటీలో వాళ్ళని కూడా పుష్ చేయాలి. వాళ్ళు అడిగిన పదవులు ఇస్తున్నారు కదా, ఇంకా ఇవ్వండి, ఏమి నష్టం లేదు. నువ్వెవరో వైసీపీ నుంచి అటు నుంచి మానేసి వచ్చినోడు పైరువీలు చేసుకునేవాడికి పదవులు ఇచ్చాకంటే బీజేపీ వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది? బీజేపీ వాళ్ళకి ఇవ్వు, జనసేనకి ఇవ్వు, అడిగినన్ని ఇస్తున్నారు కదా. వాళ్ళని బాధ్యతగా కలిసి పనిచేయండి, వేయండి. రేపు అమరావతి డెవలప్మెంట్కి కూడా కొన్ని కమిటీలు వేసేసి ప్రాంతాల వారీగా అందులో బీజేపీ వాళ్ళకి కూడా పెత్తనం అప్పచెప్పండి. ఎవరు ఎంత ప్రోగ్రెస్ రివ్యూ చేయండి. అది అంతకుమించి ఏం లేదు. ఈరోజు మెయిన్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, బీజేపీ ఈ విషయంలో ఈ తటపటాయింపు ఉన్నప్పుడు రైతుల్లో బీజేపీ కూడా ముందుకొచ్చి టీడీపీతో సమానంగా వాళ్ళతో పాటు ప్రచారం చేయాల్సిందే. భరోసా ఇవ్వాలి, ప్రచారం అని కాదు, భరోసా ఇవ్వాలి. ప్రధాని మోడీ గారు ఇంట్రెస్ట్ అయ్యేది ఎక్కడికి బాదు, మేము అష్యూరెన్స్ ఇస్తున్నామని. జనం నమ్మకపోవడానికి కారణం ఏంటంటే, ఈ పొలిటికల్ పార్టీలు ఎప్పుడు ఎవరితో సెయిల్ అవుతాయి, నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏం జరుగుద్ది అనేది అంత అవేర్నెస్ వచ్చేసింది పబ్లిక్లో. రైట్, అది. రైట్. థ్యాంక్ యూ.